పల్నాడు జిల్లా మాజీ మంత్రి విడుదల రజని మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారు 5 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని పలువురు వైసీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజనీకి పీఏలుగా పనిచేసిన శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీ గణేష్లకు డబ్బులు ఇచ్చానని బాధితులు తెలిపారు. చిలకలూరుపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్న, ఇతర వైసీపీ నేతలు అలాగే దోర్నాల బి ఫార్మసీ విద్యార్థి కృష్ణ కూడా ఫిర్యాదు చేశారు. డబ్బులు అడిగితే బెదిరింపులు వస్తున్నాయని వారు ఆరోపించారు. వరుస ఫిర్యాదులతో రజని అనుకూల వర్గం డైలామాలో పడిందని సమాచారం. నాకు ఒక డాక్టర్ ఉన్నాడు, మా దోర్నాల్లో పనిచేసిన డాక్టర్. అతను నూజెట్లో పోస్టింగ్ వచ్చింది. ఆ డాక్టర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అతను చెప్పాడు, ఈ గణేష్ ఇట్లా పోస్టులు పెడుతున్నారా, నువ్వు కూడా అప్లై చేసుకోమని. ఇలా నేను ఒక్కరిని, నాతో పాటు మా దోర్నాల్లో ఒక 2 కట్టారు, మార్కాపురం లోకల్లో నాకు తెలిసి ఒక 10-15 మంది దాకా కట్టారు. అమౌంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్, ఒకరికి ఫార్మసిస్ట్ పోస్ట్, ఒకరికి ఎంఎన్ఓ, ఒకరికి యూడీసీ, ఇట్లా పోస్టులు, ఒకరికి స్టాఫ్ నర్సు, అట్లా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా అమౌంట్ ఫిక్స్ చేసి తీసుకున్నారు. అమౌంట్ విడతల వారీగా తీసుకున్నారండి. ఫస్ట్ డైరెక్ట్ మేడాన్ని పరిచయం చేయించి మాట్లాడిన తర్వాత చిలుకూరుపేటలో తీసుకున్నారు. తర్వాత దోర్నాలు మా ఇంటి దగ్గరకు వచ్చారు గణేష్ వారు. తర్వాత ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేశాను. శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు నాకు ఫోన్లు చేసి అదే గణేష్ గారి సెల్ నుంచే చేశారు. డైరెక్ట్ నా నెంబర్కి అయితే ఫోన్ చేయలేదు. నేను గణేష్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి గణేష్ మొబైల్ నుంచే ఫోన్ చేసి, అయిపోద్ది కృష్ణ, పని అయిపోద్ది, నేను మేడంతో చెప్పాను, ఒక వారం ఓపిక పట్టు, 10 రోజులు ఓపిక పట్టుకో, నీకు ఖచ్చితంగా అయిపోతుందని చెప్పారు. నాకు డైరెక్ట్ పిఏ నుంచి అక్కడ పోస్ట్ అప్లై చేసిన ప్రిన్సిపల్ కూడా కాల్ చేయించాడు. బత్తుల గణేష్ గారు అనే ఆయన మాకు రాజకీయంగా తెలియకపోయినా సరే మామూలుగా ఫిర్యాదు సురేష్ అని అతని ద్వారా తెలుసండి. అతను ఏం చేశాడంటే, ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ పడి మీ పిల్లలు ఫార్మసీ అయి చదివారు కదా, జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పారండి. అయితే మేము ఫస్ట్ నమ్మకపోతే ఏం చేశారంటే, రామకృష్ణ గారి చేత వాళ్ళతో ఫోన్లో మాట్లాడి, ఆ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి రుజువు ఇప్పించాడు. రుజువు ఇప్పించేసి, ఉన్నాయి పోస్టులు, మీరు డబ్బులు కడితే త్వరగా ఇచ్చేస్తారు, తర్వాత ఇస్తే కుదరదు అంటే మేము వడ్డీలో తెచ్చి ఇచ్చామండి. జాబ్స్ వస్తాయి కదా ఇటు కూడా ఏదైనా అని చెప్పేసి. ఆ డబ్బులు తీసుకున్న దాకా ఒక లెక్క ఉన్నారు. ఆ తర్వాత ఎవరో ఫోన్లు ఎత్తరు. ఈ గణేష్ అనేది అయితే బెదిరిస్తాడండి అందరినీ. వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ తమ్ముడికే ఇచ్చామండి డబ్బులు, సగం డబ్బులు అయితే. మా తమ్ముడు ఇద్దరు వచ్చి వాళ్ళు కావూరు గ్రామంలో తీసుకున్నారండి. అతను వైసీపీ నాయకుడు సార్. చిల్లూరుపేట వాళ్ళది సొంత ఊరేమో నూజెండ్ల.